ఉద్యమకారుల వేదిక వర్ధిల్లాలి ఉద్యమకారుల ఐక్యత వర్ధిల్లాలి ఉద్యమకారుల ఐక్యత వర్ధిల్లాలి ఉద్యమకారుల ఐక్యత వర్ధిల్లాలి ఉద్యమకారుల ఐక్యత జై తెలంగాణ జై తెలంగాణ మన ఉప్పల్ మన తెలంగాణ మన ఉప్పల్ మన తెలంగాణ మన ఉప్పల్ మన తెలంగాణ మన ఉప్పల్ మన తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ వర్ధిల్లాలి ఉద్యమకారుల ఐక్యత వర్ధిల్లాలి తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ తెలంగాణ మన వీరులకు ఛానల్ కాసం సత్యనారాయణ దగ్గర అప్పటి నుంచి ఇప్పుడు 17 years అయింది ఉప్పలికి వచ్చి. సుభాష్ రెడ్డికి ఫస్ట్ టికెట్ రాకముందు నుంచే నేను ఇక్కడ వర్క్ చేస్తున్న టీఆర్ఎస్ పార్టీకి. ఇక ఏం చేద్దామన్నా ఏ పోస్టులు అడిగినా ఏ టికెట్లు అడిగినా ఏది అడిగినా డబ్బులు ఉన్నాయా, 1 కోటి రూపాయలు ఉన్నాయా, 2 కోట్లు ఉన్నాయా అనే కాడికి వచ్చింది మా పరిస్థితి. ఇప్పుడు ఏదన్నా ఇప్పటికైనా ఉద్యమకారులకు ఏదన్నా చేస్తేనే మళ్ళీ మన టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ముందుకు వస్తుంది. మళ్ళీ మన పార్టీ మళ్ళీ మన పార్టీ అధికారంలోకి రావాలంటే ఉద్యమకారులకు పదవులు ఇవ్వాలి. జై తెలంగాణ. బ్రహ్మానంద రెడ్డి పీరియడ్లో మీకు తెలియదు, ఆయన ముఖ్యమంత్రి ఉండేది. కాస్త 10వ తరగతిలో ఇక్కడ 10వ తరగతిలో ఎగ్జామ్ రాస్తే హిందీలో 35 మార్కులు అయితే పాస్ మన తెలంగాణలో, ఆంధ్రలో 25 మార్కులు అయితేనే పాస్. అయితే ఇక్కడ తెలంగాణలో 10th హిందీలో ఎక్కువ పాస్ కాకపోయేది, ఫెయిల్ అయ్యేది. 10th ఫెయిల్ అయితే ఆ విద్యార్థి కట్టు వాడి లైఫ్ పైకి పోలేడు, నక్సలైట్ తయారయ్యాడు. ఆ రకంగా ఉద్యమం తయారైంది. మీకు తెలియదు కొన్ని విషయాలు చెప్తా. నేను బ్రహ్మానంద రెడ్డి పీరియడ్లో ఆయన రేడియోలో మాట్లాడేది, తెలంగాణ పాకినా కొడుకులు తెలంగాణ కావాలి అని ఒక అడవి మనుషులాగా చూసేది. ఎందుకంటే బ్రిటిష్ వాడు ఇండియా వాళ్ళని అడవి మనుషులు ఎట్లా చూసిందో ఈ బ్రహ్మానంద రెడ్డి ఆంధ్రులు తెలంగాణ వాళ్ళను ఆ రకంగా చూసేది. ఇంకొక విషయం, నా ఒక అనుభవం, నా తెలంగాణ నేను 20 సంవత్సరాల నుంచి చూస్తున్నా. 2021లో మన కేసీఆర్ రాజీనామా పెట్టినప్పుడు జలదృశ్యంలో ఉన్నా నేను 2001లో. అప్పటి నుంచి మా జగదీష్ మేము అంతా నందికొండ శ్రీనివాస అన్న మీ పేరు నిద్దం భాస్కర్ గౌడు, మీకు మీ జ్ఞాపకం ఉన్నదో లేదో, ఉప్పల్ల బహిరంగ సభ పెట్టి టీఆర్ఎస్లో చేరిండు కేసీఆర్ సమక్షం. అప్పుడు ఎమ్మెల్యే అనుకున్నా నేను, మేము అప్పుడు ఒకటేసారి అప్పుడే ఎమ్మెల్యే అనుకున్నా. అప్పుడు ఉప్పల్ల టీఆర్ఎస్ అంటే లేకుండే. జై తెలంగాణ జోహార్ తెలంగాణ మన వీరులకు జోహార్ తెలంగాణ మన వీరులకు ఉద్యమకారుల ఐక్యత వర్ధిల్లాలి తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత వర్ధిల్లాలి తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత. నా పేరు గజ్జల సత్యరాజ్ గౌడ్. నేను తెలంగాణ మలిదశ ఉద్యమకారుణ్ణి, ఉప్పల్ నియోజకవర్గం చిల్కనగర్ డివిజన్ వాసిని. ఇక్కడ నోవా బెంకిట్ హాల్లో ఈరోజు ఉప్పల్ అసెంబ్లీకి సంబంధించి ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో నిర్దం భాస్కర్ అన్న మిగతా పెద్ద మనుషులందరి ఆధ్వర్యంలో ఇక్కడ ఉద్యమకారుల సమావేశం ఏర్పాటు చేసినందుకు అందరికీ కూడా నేను ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు అంబటి జగదీష్ గారికి, నందికొండ శ్రీనివాస్ రెడ్డి గారికి, పల్లె నర్సింగ్ గారికి, బుడిద జహాంగీర్ గారికి, సంధ్యాక్క గారికి, అట్లాగే రాణిరెడ్డి గారికి, నస్రీన్ గారికి, సామికాక గారికి, రమేష్ అన్న గారికి, గణేష్ గారికి, పిట్టల నరేష్ గారికి, మేకల శ్రీనివాస్ గారికి, కృష్ణారెడ్డి అన్న గారికి, అట్లాగే గిరెడ్డి జనార్దన్ రెడ్డి గారికి, మిగతా పెద్దలందరూ కూడా పేరు పేరున ఇంకా కొంతమంది పోయారు. అందరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ సమావేశం ఉద్దేశము ఉద్యమకారులని గతం నుంచి కూడా అన్ని పార్టీలు వాడుకుంటూనే ఉన్నాయి. ఉద్యమకారులని అందరూ కూడా యంత్రాల లెక్కనే భావిస్తూ ఉన్నారు. వీళ్ళు ఒక పనిచేసేటోళ్ళు యంత్రాలే, దానిలో వచ్చే ఫలితాలు మాత్రం
మిగతా వాళ్ళు ఆ ఫలితాలను అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం, ముఖ్యంగా ఫస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడతా, వీళ్ళు గద్దెనెక్కడానికి 2023లో ఎన్నికల మేనిఫెస్టోలో 250 గజాల ఉద్యమకారులను మేము గుర్తిస్తాము, ఉద్యమకారులను గుర్తించడంతో పాటుగా 250 గజాల భూమిని కూడా ఇస్తాము, మేము అధికారంలోకి వస్తే ఈ పని ఖచ్చితంగా చేస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కిరు. ఇప్పుడు అధికారం అనుభవిస్తున్నారు, 2 సంవత్సరాలు అవుతుంది. మేము ఒకటే రేవంత్ రెడ్డి గారికి స్పష్టంగా చెప్తా ఉన్నాము, మేమేదో గొంతమ్మ కోరికలు అడుగుతలేము, మేము ఏదో లేనిపోని అభాండాలు కూడా నీ మీద వేస్తలేము. నువ్వే గద్దెనెక్కేటప్పుడు ఇస్తానన్నావు కదా, నువ్వు ఇస్తానన్నది ఏమైంది? ఉద్యమకారులను గుర్తిస్తా అన్నావు, ఇప్పటివరకు ఏడ సర్వేలే లేవు, గుర్తింపులు లేవు, వాళ్ళకు గుర్తింపు కార్డులు లేవు, వాళ్ళకి 250 గజాల భూమి లేదు. మరి స్వాతంత్ర ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి, స్వాతంత్ర ఉద్యమకారులకి పెన్షన్లు వస్తున్నాయి, గుర్తింపు కార్డులు ఉన్నాయి, హెల్త్ చెకప్లు ఉన్నాయి, వాళ్ళకి భూమి కూడా ఇచ్చారు. అప్పుడు ఎకరాలలో ఇచ్చారు, అర్ధ ఎకరాలు, ఎకరాలు, 2 ఎకరాలు ఇలా ఇచ్చారు. మా తాతలు ముత్తాతల కాలం నుంచి మేము ఇంటనే ఉన్నాము. మేము ఎకరాలు కూడా అడుగుతలేం కదా, నువ్వు ఇస్తాన్న 250 గజాల స్థలమే కదా మేము అడుగుతున్నది, నువ్వు ఇస్తాన్నదే ఇస్తే అయిపోతుంది కదా, ఎప్పుడు చేస్తావు? ఇంకా 3 సంవత్సరాలు నీ పదవి కాలం ఉంది. ఈ 3 సంవత్సరాల లోపల ఖచ్చితంగా ఉద్యమకారులను గుర్తించాలి, 250 గజాల స్థలం నువ్వు ఇస్తాన్నది ఇవ్వాలి. ఎట్ ది సేమ్ టైం వాళ్ళ ఆరోగ్య బాగోగుల కోసం వాళ్ళకి హెల్త్ కార్డు కూడా ఇవ్వాలి, వాళ్ళకి బస్సులలో కూడా ఫ్రీ సర్వీస్ ఇవ్వాలి, ఉచిత బస్ పాస్లు ఇవ్వాలి. వీటితో పాటుగా వాళ్ళకి ఉద్యమకారులు అనేది ఒక ఐడెంటిటీ కావాలి. చాలామంది ఉద్యమకారుల ఐడెంటిటీ కావాలని ఎంతోమంది కోరుకుంటూ ఉన్నారు. వాళ్ళకు ఆ కార్డు కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఈ సమావేశం నుంచి నేను కోరుతూ ఉన్నాను. అట్లాగే గత ప్రభుత్వం కూడా, బీఆర్ఎస్ ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాలు ఉద్యమకారులని నాన్సుడు ధోరణి చేసిందని నేను స్పష్టంగా చెప్తా ఉన్నాను. ఎవరికో అరకొరగా నామమాత్రంగా పనిచేసింది, వాళ్ళకో 2, 3, 10 మందికో వాళ్ళ స్థాయికి తగ్గట్టుకు ఇచ్చింది. కానీ వాళ్ళు 2, 3, 10 మంది పనిచేస్తే ఇవాళ తెలంగాణ రాలే. 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలు రోడ్ల మీదకి వచ్చి వంట వార్పులు, మిలియన్ మార్చులు, సాగర హారాలు ఇవన్నీ చేస్తూ ప్రాణాలకు పణంగా పెట్టి రోడ్ల మీదకి వచ్చారు. కాబట్టి తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినప్పుడు మేము అనుకున్నాం నీళ్లు, నిధులు, నియామకాలు వస్తాయి అనుకున్నాం. కానీ మా ఇంట్లో చెప్తున్నా, నాకు ఒక నీళ్ళు, మా ఇంటికేం నీళ్ళు ఏం రాలే, మా పంటలకేం, మాకు పంటలే లేవు, మాకు ఇంకేడ నీళ్ళు వస్తాయి, నీళ్లు లేవు, నిధులు లేవు, మాకేం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా రాలేదు, ఏది రాలేదు. కనీసము మాకు ఉద్యోగాలు కూడా లేవు. డిగ్రీలు పాస్ అయినాం, ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి కూడా ఇలా రోడ్ల మీద తిరిగినాం. మేము ఉద్యమాలు, తెలంగాణ వస్తే ఇది అవుతుంది, మాకు ఉద్యోగాలు వస్తాయని చెప్పి. మేము అనేది ఏంటంటే తెలంగాణ వచ్చింది, భౌగోళిక తెలంగాణ వచ్చింది, కానీ సామాజిక తెలంగాణ రాలే. సామాజిక తెలంగాణ ఎప్పుడు వస్తుంది అయ్యా అంటే, బడుగు బలైన వర్గాలకు సంబంధించిన తెలంగాణ ఉద్యమకారులు అందరూ కూడా వీళ్ళకి న్యాయం జరిగినప్పుడు మాత్రమే సామాజిక తెలంగాణ వస్తుంది. భౌగోళిక తెలంగాణ బార్డర్లు చూసుకున్నాం, 10 జిల్లాలు ఉన్నాయి, ఈ 10 జిల్లాలు కలిపి ఒక తెలంగాణ అయింది. కానీ 10 జిల్లాల అభివృద్ధి కావాలి కదా, ఉద్యమకారులకి న్యాయం జరగాలి కదా. ఎందుకోసం ఉద్యమకారులు రోడ్ల మీదకి వచ్చిర్రు? వాళ్ళకి ఏదో ఒక విధంగా న్యాయం చేయాలి. డబుల్ బెడ్రూమ్ విషయంలో కావచ్చు, ఒకరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలని ఉంటుంది, ఒకరికి ఉద్యోగం కావాలని ఉంటుంది, ఒకరికి ఉద్యమం చేయాలని పందా ఉంటుంది, ఒకరికి రాజకీయాలలో ముందుకు పోవాలని ఉంటుంది. వాళ్ళ స్థాయిలో నామినేటెడ్ పోస్ట్ అయ్యారు, ఎమ్మెల్యే టికెట్ అయ్యారు, కార్పొరేటర్ టికెట్, ఒక్కొక్కరి స్థాయి ఒక్కొక్క విధంగా ఉంటుంది. వాళ్ళ స్థాయిని గుర్తించి వాళ్ళకి ఏదైనా పదవులు ఇస్తే వాళ్ళకి న్యాయం చేసినట్టు. ఇప్పుడు కొంతమంది ఉన్నారు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే సంతోషపడతారు, ఒకరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే సంతోషపడరు. వాళ్ళ స్థాయి పెద్దది, ఎమ్మెల్యే టికెట్ కావాలన్న స్థాయి ఉంటుంది వాళ్ళది, వాళ్ళ స్థాయికి వాళ్ళది ఇవ్వాలి. ఒకరికి కార్పొరేటర్ కావాలని ఉంటుంది, వాళ్ళ స్థాయికి వాళ్ళది ఉండాలి. ఒకరికి నామినేటెడ్ పోస్టే కావాలి, పార్టీలో నేను ఆనెస్ట్గా పనిచేసాను, నాకు డబ్బులు లేవు, నేను పెట్టుకోలేను, నామినేటెడ్ పోస్టు కావాలి అని ఉంటుంది. నాలాంటి నేను మధ్యతరగతి జీవిని. అలాంటి ఎవరి స్థాయి వాళ్ళకి అది ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ముఖ్యంగా ఉద్యమకారులని ఒకరికొకరు కూడా విస్మరించకుండా, ఒకరికొకరు ప్రతి ఒక్కరు కూడా గుర్తింపులు తెచ్చుకోరు. ఎందుకంటే కేసీఆరే అన్నాడు, మనది తెలంగాణ ఉద్యమం అయిపోయింది, రాజకీయ పార్టీగా అవతరించడం అని అన్నారు. ఇవాళ మనం మెడల బోర్డులు వేసుకొని తిరగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. నేను ఉద్యమకారుని మెడల బోర్డులు వేసుకుంటేనే కానీ ఐడెంటిఫై చేసేటట్లేరు. అందుకోసమే మనం ఏంటంటే ఈ ఉద్యమకారుల ఫోరం ద్వారా ఈ ఉద్యమకారులకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా, ఇంకేదన్నా ఉద్యమకారుల సమస్యలు 2 నెలలకో 3 నెలలకో 6 నెలలకో అప్పుడప్పుడు ఇలాంటి మీటింగ్లు పెట్టుకొని మాట్లాడుకుంటేనే కనీసం ఉద్యమకారులకు ఒక గుర్తింపు అనేది వస్తుంది. ఆ గుర్తింపు లేకపోతే ఇప్పటివరకు మనం ఎన్ని చేసినా, ఎన్ని ఉద్యమాలు చేసినా, ఏది చేసినా మనకి పదవులు రాలేదు, కనీసం గుర్తింపు దక్కలేదు, కనీసం డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. ఏది రానప్పుడు ఎందుకు మనం ఈ త్యాగాలు మనే అయినాయి, భోగాలు ఇంకోరి అయినాయి. త్యాగాలు మనం ఎందుకు చేయాలి? ఇప్పటి నుంచి అయినా మనము సోయి తెచ్చుకొని
మనము ఒక ఐకమత్యంగా ఉండాలనేది ఈ సమావేశం ద్వారా నేను చెప్తూ ఉన్నాను. ముఖ్యంగా ఈ ఉప్పల్ నియోజకవర్గంలో చూసుకుందాము, 16 కార్పొరేటర్ సీట్లు ఉన్నాయి. 10 నుంచి 16 అయిన బైఫర్కేషన్ ద్వారా 16ల కనీసము ఒక 8 ఇస్తే ఏమవుతుంది ఉద్యమకారులకి అంటే డివిజన్ అధ్యక్ష పదవిలోనో లేకపోతే కార్పొరేటర్ పదవిలోనో ఏదో ఒక విధంగా న్యాయం ఇప్పటికైనా చేయొచ్చు. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, రేపు కమిటీలు వేస్తారు, అట్లనైనా న్యాయం చేయొచ్చు. అది కాకపోయినా ఉప్పల్ సర్కిల్లో చూసుకుంటే 6 డివిజన్లు ఉన్నాయి, 6లో 3 ఇయ్యలేరు ఉద్యమకారులకి. కష్టపడుతున్నారు కదా, ఇంకా కూడా ఈ ఉద్యమకారుల ఆత్మగౌరవంతో బతుకుతూ ఉన్నారు. మేము టీఆర్ఎస్ పార్టీ, మేము కరుడుగట్టిన టీఆర్ఎస్ పార్టీ, నేను ఉద్యమ నాయకుడు, నేను కేసీఆర్ ఏ మాట చెప్తే అదే మాట వింటా. కేసీఆర్ ఏం చెప్పాడు, ఇక కేసీఆర్ పని అయిపోయింది. 10 సంవత్సరాలు అనుభవించినాడు, పోయి ఫామ్ హౌస్లో వండుకున్నాడు. ఇవాళ ఉద్యమకారులు మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి మళ్ళీ లొల్లి పెడతా ఇది చేస్తా అంటే ఎవడు వినట్టట్టు లేడు. ఆత్మగౌరవంతో బతుకుతున్నాం కాబట్టి మనం ఇంకా ఇట్లా వెనకబడే ఉన్నాం. దయచేసి అర్థం చేసుకోర్రి. ఉద్యమకారులు మీ స్థాయిలల్లో కార్పొరేటర్లల్లో 6 డివిజన్లలో కనీసం 3 డివిజన్లన్నా ఎమ్మెల్యే గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా 3 డివిజన్లు కార్పొరేటర్లు ఇవ్వాల్సిందే. మిగతా వాళ్ళకి మిగతా క్యాడర్ కూడా ఇవ్వాలి, అందరిని కలుపుకొని పోవాలని అంటున్నాం. ఇవాళ ఉద్యమకారులను విస్మరించారు కాబట్టి ఇవాళ పార్టీ పాతాళానికి పోయింది. ఉద్యమకారులను ఎప్పుడైతే గుర్తిస్తారో అప్పుడే పార్టీ అధికారంలో ఉంటుంది. గతంలో అదే జరిగింది. ఇప్పుడు మళ్ళీ కూడా ఈ జిహెచ్ఎంసీ ఎన్నికలలో ఉద్యమకారులను విస్మరిస్తే ఖచ్చితంగా పార్టీ అధోగతి పాలవుతుందని చెప్పేసి మేము ముందే హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం. ఉద్యమకారులను గుర్తించరు, తగిన న్యాయం చెయ్యిర్రి. పార్టీ మీరే టికెట్ ఇస్తారు, మీరే ఫండ్ ఇస్తారు, మీరే అన్నీ చేస్తూ అంటారు. మరి వీళ్ళు అనర్హులా? వీళ్ళు కార్పొరేటర్ పదవికి అనర్హులా అని నేను అడుగుతూ ఉన్నాను. ఆ రోజు ఉద్యమం చేసేటప్పుడేమో అర్హులుగా కనబడ్డారు, ఆ రోజు రోడ్లు ఎక్కినప్పుడు అర్హులుగా కనబడ్డారు. వంట వార్పులు చేసినప్పుడు, సాగర ఆహారాలు చేసినప్పుడు, మిలియన్ మార్చులు చేసినప్పుడు, రోడ్ల మీద 5 గంటలకు లేచి ఎమ్మెల్యేలు ఇంట్లో దిగ్బంధం చేసినప్పుడు, అసెంబ్లీలో ముట్టడి చేసినప్పుడు వీళ్ళందరూ అర్హులే ఉద్యమకారులు అందరూ. ఇవాళ కార్పొరేటర్ పదవులు, నామినేటెడ్ పదవులు వచ్చేసరికి వీళ్ళకి అర్హత లేదు, వీళ్ళకి డబ్బు లేదు. డబ్బే కూలమానంగా మీరు పరిగణలోకి తీసుకుంటే ఉద్యమకారులు ఎంతమంది అసలు ఆ రోజు అదే చెప్పేది ఉండే, మీకు డబ్బు ఉంటేనే ఉద్యమం చేయాలి, మీకు డబ్బు ఉంటేనే మీరు రాజకీయాలకు రావాలి అనేది ఆ రోజు చెప్పలే. ఆ రోజు మీరేమో ప్రతి ఒక్కరిని ఎడ్డోని, గుడ్డోని, మంగళోని, కుంటోని, సాకలోని, ఈర్కలో అందరు కలిస్తేనే, అందరు పనిచేస్తేనే, అన్ని వర్గాల వారు పనిచేస్తేనే ఉద్యమకారులందరూ రోడ్ల మీదకి వచ్చిర్రు. ఉద్యమం నడిచింది, ఉవ్వెత్తున ఎగిసిపడింది. పెన్ డౌన్లు చేసినాం, డాక్టర్స్ జేఏసీ పనిచేసింది, ఉద్యోగులు అందరూ కూడా పెన్ డౌన్ చేశారు, ఆర్టీసీ కార్మికులు పనిచేసారు, ఇంజనీర్స్ పనిచేసారు, అన్ని వర్గాల వాళ్ళు పనిచేస్తేనే కదా ఇవాళ వచ్చింది. ఇవాళ అన్ని పనిచేసిన తర్వాత ఒకటే మాట, మీకు అర్హత లేదు. ఏం అర్హత లేదు సార్ అంటే మీకు డబ్బు లేదు. డబ్బే ముఖ్యమా? ఇంతమందికి కేసీఆర్ గారు నాకు తెలిసి ఒక 3-4 అయితే స్పష్టంగా టికెట్ ఇచ్చి డబ్బు ఇచ్చి గెలిపించుకున్నాడు. మరి ఆ కోవలో మేము లేమా? ఉద్యమకారులు, వాళ్ళు ఉద్యమకారులే కదా, సహచర మిత్రులే కదా. అలాంటి వాళ్ళకి ఏమో అర్హత ఉంటుంది, మాకెందుకు అర్హత ఉండదు? కనీసం మాకు అర్హత లేకపోయినా నామినేటెడ్ పోస్టులనన్నా పదవులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఉద్యమకారుల ఐక్యవేదిక ద్వారా మేము ఒకటే చెప్తా ఉన్నాం, కొట్లాడే వాళ్ళు ఉద్యమకారులలో ఎవరైతే ఈ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారో వీళ్ళు ఖచ్చితంగా 3-4 నెలలకు 6 నెలలకు ఒకసారి మీటింగ్ పెట్టాలి, ఉద్యమకారుల సమస్యలను తీసుకుపోవాలి. ఎమ్మెల్యే గారి దృష్టికి, మంత్రి గారి దృష్టికో, లేకపోతే కేటీఆర్ గారి దృష్టికో తీసుకుపోయి ఈ సమస్యల మీద నివృత్తి చేయాలి. అరకొర పనులన్నా కొన్నినే చేయాలి. గతంలో కేటీఆర్ గారు ఒకటే చేసారు, ఉద్యమకారుల వేదిక ద్వారా పోయి ఆ రోజు మేము ప్రగతి భవన్లో కలిస్తే మీకు ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాం, మీకు ఖచ్చితంగా నామినేటెడ్ పోస్టులు ఇస్తామని చెప్పి భుజం మీద చేసి సెల్ఫీ ఫోటోలు దిగి దండాలు పెట్టి అయ్యా పోరి మీరు మేము పనిచేస్తామని చెప్పిన కేటీఆర్ ఇప్పటి వరకు కంటికి కనబడాడు, మా సమస్యలే మాట్లాడాడు, మా గురించి లేవనెత్తితే కూడా ఏది లేదు. మేము అధికారంలో ఉన్నప్పుడు చెప్పినాం, మమ్మల్ని విస్మరించాడు కేసీఆర్, ఇలా అదిపోయారు. ఇప్పుడు కూడా చెప్తున్నాం, తస్మాత్ జాగ్రత్త. జిహెచ్ఎంసీ ఎన్నికలలో మళ్ళీ అదే రిపీట్ కావద్దు అనుకుంటే ఉద్యమకారాన్ని గుర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ, జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. వర్ధిల్లాలి ఉద్యమకారుల ఐక్యత, వర్ధిల్లాలి ఉద్యమకారుల ఐక్యత. థ్యాంక్ యూ. ఉప్పల్ నియోజకవర్గం ఉద్యమకారుల వేదికని గతంలో కూడా ఇదే ఉద్యమకారులు, వాస్తవానికి కూడా ఉప్పల్ అంటే కేసీఆర్ చాలా ఇష్టం. ఉద్యమ స్ఫూర్తికి ఇక్కడ చాలా ముందంజలో ఉన్నాం, ముందంజలో ఉద్యమం నడిపించిన వాళ్ళం. ఆ స్ఫూర్తి రాష్ట్రం దాకా తీసుకొచ్చడం. ఈరోజు మరొక్కసారి
ఆ ఉద్యమకారులందరినీ కూడా పిలుచుకొని మాట్లాడడానికి కారణాలు ఉన్నాయి. స్వరాష్ట్ర సాధనలో ముందు వరుస ఉన్న మన నియోజకవర్గం, మన మిత్రులు, ఇక్కడ ఉండొచ్చిన వారందరూ కూడా, ఒక జగదీష్ అన్న కానీ, రావుల శ్రీనివాస్ కానీ, శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, పల్లె నరసింహరావు కానీ, సాగర్ అన్న కానీ, అనిల్ అన్న కానీ, శ్రీనివాస్ అన్న కానీ, సంధ్యారాణి గారు, రాణిరెడ్డి గారు, నజీరమ్మ, చాలామంది, స్వామి అన్న, జనార్దన్ రెడ్డి అన్న, చాలామంది, కేసీఆర్ గారు, మా అన్నని మేము కేసీఆర్ అని పిలుచుకుంటాం, అట్లనే ఉంటాడు. అట్లయితే దుర్మార్గం ఏంటి అంటే ఈరోజు ఒక్కొక్కరు మరొక్కసారి వారి ఆవేదనని, వారికి జరిగిన అన్యాయాన్ని, స్వరాష్ట్రంలో ముందున్నాం, పోలీస్ లాఠీ దెబ్బలకు ముందు వరుసలు ఉన్నాం, రాష్ట్ర సాధనకు మా కుటుంబాలలో మేము త్యాగం చేసినాం, మా వయసు పోయింది, మా ఉద్యోగాలు పోయినాయి, మా కుటుంబాలను కూడా నిర్లక్ష్యం చేసి జై కేసీఆర్, జై తెలంగాణ, స్వరాష్ట్రాన్ని తీసుకొద్దామని ముందు ఉన్నాం. కానీ రాష్ట్రం వచ్చిన 10 సంవత్సరాల్లో కూడా మాకు ఒక డబుల్ బెడ్రూమ్ కూడా రాలేదు, ఒక దళిత బంధుకు 10 లక్షలు ఇచ్చిరు, అలాంటి ఒక స్కీమ్ కూడా ఉద్యమకారులకు రాలేదు, మాకు అన్యాయం జరిగింది అని చెప్పే దాంట్లో చాలామంది చెప్తున్నారు. వాస్తవానికి కూడా అన్యాయం జరిగింది. రాజకీయ ప్రక్రియలో కూడా నామినేటెడ్ పోస్టులో అధిక శాతం ఉద్యమకారులకు రాలేదు. కేవలం వివిధ రాజకీయ పార్టీలు ఉన్న వారికి, వివిధ కోణంలో పైరవగాలకు, రాజకీయంగా మంత్రులుగా వాళ్ళకు అవకాశం వచ్చింది. వారి సామాజిక వర్గాన్ని వారినే చూసుకున్నారు. ఆ నిర్లక్ష్యమే తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందున్న ఉద్యమకారులని విస్మరించినారు. విస్మరించిన నిర్లక్ష్యమే రాష్ట్ర ప్రభుత్వం పోయింది. కేసీఆర్ గారి పరిపాలన ప్రభుత్వం ఓడిపోవడానికి కూడా ఒక కారణమే అని చెప్పాలి. ఈరోజు వచ్చిన ప్రభుత్వం హామీలు ఇచ్చింది, ప్రతి ఉద్యమకారుని ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటాం, వారు లేకపోతే ఈ రాష్ట్రం లేదు, వారి త్యాగాల మీద ఈ రాష్ట్రం ఏర్పడింది. కాబట్టి అలాంటి వారికి మా ప్రభుత్వం 250 గజాలు ఆత్మగౌరవంతో వారికి ఉండడానికి మంచి గౌరవంగా ఒక ఇంటిని ఇస్తాం, ఆరోగ్య కార్డు ఇస్తాం, ఇలాంటి 420 హామీలలో భాగంగా ఈ హామీలు కూడా ఇచ్చినారు. వచ్చిన 2 సంవత్సరాలు అయినా ఈ రోజు వరకు కూడా 2 సంవత్సరాలు అయినా కూడా ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు. మేము మరొక్కసారి వేదిక ద్వారా, ఈ యొక్క ఉద్యమకారుల ద్వారా రేవంత్ రెడ్డి గారికి చెప్తున్నాం. రేవంత్ రెడ్డి గారు, మీరు ఏ కేసీఆర్ గారు చేసిన ఏ పొరపాటు ఉందో అదే పొరపాటు చేస్తున్నారు. రాబోయే GHMC ఎలక్షన్లో మీరు చూసిండొచ్చు, మొన్న జరిగిన సర్పంచ్ ఎలక్షన్లో ఉద్యమకారులు, బహుజనులు, సామాజిక తెలంగాణలో ఇండిపెండెంట్గా సర్పంచులు బాగా గెలిచినారు. వాళ్ళందరూ కూడా ఉద్యమకారుల కుటుంబ సభ్యులే చాలా మట్టు కూడా. రేపు వచ్చే మున్సిపాలిటీ ఎలక్షన్లో కూడా మీకు అదే చెంపపెట్టు ఇస్తారు. ఎందుకంటే మీరు ఇచ్చిన హామీని నెరవేర్చలేరు. గత ప్రభుత్వాన్ని ఏ విధంగా గద్దెదించారో రేపు మీ ప్రభుత్వానికి గద్దెదించడంలో భాగంగా జరగబోయే రేపు మున్సిపాలిటీ ఎలక్షన్లో కూడా మీరు బీసీలను మోసం చేశారు, ఉద్యమకారులను మోసం చేశారు. కేవలం రాజకీయ పబ్బం పెట్టుకోవడానికి ఆ రోజు మాటలు చెప్పేసి మమ్మల్ని వాడుతున్నారు. మా మనోభావాలని, మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మీరు నిర్లక్ష్యం చేస్తున్నారు. రేపు వచ్చే మున్సిపాలిటీ ఎలక్షన్లో కూడా ఉద్యమకారులకు, బహుజనులకు మేము ఇక్కడి నుంచి పిలుపునిస్తున్నాం. మనకు రావాల్సిన హక్కుని, మన శ్రమ దోపిడీ జరిగింది, ఉద్యమకారుల ఒక శ్రమదేవ జరిగింది. ఉద్యమకారుల చేతికి వచ్చిన కొడుకు తెలంగాణ వస్తే నా ఆత్మగౌరవంతో నాకు నిధులు వస్తాయి, ఉద్యోగం వస్తుంది, నాకు గౌరవంగా బతుకుతాను అని చెప్పి బలిదానం చేసి రాష్ట్రం సాధించారు. అలాంటి రాష్ట్రంలో నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు. ఇప్పటిదాకా చెప్పిన మాటలు చాలా ఉన్నాయి. రేపు రాబోయే రోజుల్లో ఉద్యమకారుల వేదిక నుంచి కూడా ఉద్యమకారులు కూడా ప్రతి నియోజకవర్గంలో కూడా ఒక కమిటీలుగా ఏర్పడి మీరు చేసిన నిర్లక్ష్యానికి ఎప్పటికప్పుడు ఎండగట్టి వారి యొక్క ఆత్మగౌరవం చూపించుకుంటూ రాజకీయ ప్రక్రియలో ఒక భాగంగా వాళ్ళు కూడా ఒక వేదిక ద్వారా రాజకీయాల్లో ఒక కార్పొరేటర్గా, ఒక ఎమ్మెల్యేగా, ఒక ఎంపీగా నిలబడడానికి కూడా ముందు వరుసలో ఉంటారు. ఆ నిర్లక్ష్యం వల్ల రాబోయే ప్రభుత్వం కూడా పడిపోతుంది. కాబట్టి చెప్తున్నాం, ఈరోజు మీరు చెప్పిన 250 గజాలు భూమిని బేరుషరతుగా త్వరలో ప్రకటించాలి. అదేవిధంగా గత ప్రభుత్వాలు కూడా ఉద్యమ వేదికలు, ఉద్యమకారులుగా ఉద్యమం నుంచే వచ్చినాము అని చెప్పి ప్రభుత్వాలు ఏర్పరిచి 10 సంవత్సరాలు ఆ ఉద్యమకారులను నిర్లక్ష్యం చేసిరు. రేపు జరిగే GHMC ఎలక్షన్లో కావచ్చు, మున్సిపాలిటీ ఎలక్షన్లో జరుగుతున్న విషయాలు కావచ్చు, దయచేసి మేము ఇక్కడి నుంచి తెలంగాణ రాష్ట్ర పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి, ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీకి కూడా మేము చెప్తున్నాం, ఉద్యమకారులని ఆ రోజు కుల సంఘాలుగా ఉద్యోగ సంఘాలుగా జేఏసీలుగా ఏర్పరిచి అందరినీ ఏకదాటికి తీసుకుపోయి రాష్ట్రం సాధించారు. రాష్ట్రం సాధించినాక వచ్చిన రాష్ట్రంలో ప్రభుత్వం మనదే అయింది. వచ్చిన ప్రభుత్వంలో కేవలం రాజకీయ ప్రక్రియలనే గమనిస్తాం, కేవలం ఉద్యమకారులని ఉద్యమం అయిపోయింది, స్వరాష్ట్రం సాధించినామని చెప్పి నిర్లక్ష్యం చేసినారు. ఆ నిర్లక్ష్యం వల్లనే ప్రభుత్వం పోయింది. ఇప్పటికైనా
జరిగే మున్సిపాలిటీ ఎలక్షన్లో కావచ్చు, రాబోయే కార్పొరేషన్ కానీ ఉద్యమకారులకు ప్రాధాన్యత ఇవ్వండి. మీ ఎంబడున్నారు. మీరు ఇచ్చిన ప్రతి పిలుపు కూడా వాళ్ళ ఆత్మ గౌరవంతో ముందు వరుసలో పట్టి కొట్లాడినారు. కొందరు బలిదానాలు చేసినారు. ఈరోజు కూడా ఆ కుటుంబాలు రోడ్లపైన ఉన్నాయి. దయచేసి వారిని మీరు పట్టించుకోవాల్సిన సందర్భం ఉంది. లేని పక్షంలో జరిగిన నష్టం ఇంతకుముందుకేందో అదే నష్టం ముందుకు జరుగుతుంది. ముందు రాజకీయ పార్టీలో అవగాహన పెంచుకొని ఈరోజు వేదికల ద్వారా వారి ఆత్మగౌరవాన్ని చెప్తున్నారు. ఇలాంటి అవకాశాన్ని మీరు మరొకసారి ఇవ్వద్దని కోరుకుంటూ, మీరందరూ కూడా చెప్పారు, చాలా విషయాలు చెప్పారు. ఒకటి డబుల్ బెడ్రూమ్ మనం సాధించుకుందాం. అదేవిధంగా రాజకీయాల్లో మనకు కూడా స్థానికంగా జరిగే ఎమ్మెల్యే దగ్గర పోదాం అన్న. మేము ఉద్యమంలో ముందు వరుస ఉన్నాం. మేము లేని ఈ రాష్ట్రం లేదు. రాజకీయాల్లో కూడా మాకు కూడా భాగస్వామ్యం కావాలి. రాజకీయాల్లో మమ్మల్ని కూడా ముందంజలు పెట్టాలి. మాకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని 100% మనం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్దాం. అదేవిధంగా ఆ ప్రభుత్వాల్లో ఉన్న పార్టీ దృష్టికి కూడా తీసుకెళ్దాం. కాబట్టి మీ అందరి ఒక మనోభావాలని వాస్తవానికి నేను అప్పటి నుంచి కూడా అదే రాసుకుంటున్నాను. మీరు చెప్పిన ప్రతి ఒక్క పాయింట్ని రాసుకుంటాం. సందర్భం వచ్చినప్పుడు మనం పోతాం. గతంలో కూడా మనం కేటీఆర్ దగ్గర పోయినాం. మన అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పోయినాం. సంధ్యామా అందరం కలిసి పోయినాం. డబుల్ బెడ్రూమ్ గురించి అడిగినాం. నార్మల్ పోస్ట్ గురించి అడిగినాం. ఇస్తానని చెప్పినారు. కొద్దిగా నిర్లక్ష్యమైంది. ఆ నిర్లక్ష్యం ఒక ఖరీదే. ఆ నిర్లక్ష్యం వల్ల జరిగిన నష్టమే ప్రభుత్వం కూడా పోవడానికి ఒక కారణం. ఎందుకంటే చేసిన వారిని ఇన్స్పెక్ట్ పైరవగాలని, మూటలు మోస్టర్లని వాళ్ళని తీసుకొచ్చి జిల్లా మినిస్టర్లుగా పెడితే వాడు మమ్మల్ని పట్టించుకుంటాడు. వానికి ఏం తెలుసు? అది ఏ పార్టీ ఏ ఉద్యమం చేసిండు? మా కష్టం మీ దగ్గర ఉంది. మీరు కదా ఇవ్వాల్సింది. మీరు కదా మీరు మమ్మల్ని చూడాల్సింది. ఆయన ఎందుకు మమ్మల్ని చూస్తాడు? ఆయన ఇంతకుముందు మా మిత్రులకు అన్నప్పుడు ఆయన ఏదో చేసిండు, దానికి అనుకూలంగా ఆయన వ్యాపారం చేసుకుంటూ వచ్చిండు. వ్యాపారం పరంగానే ఆయన టికెట్లు పంచుతాడు. నాకెందుకు ఇస్తాడు? ఉద్యమకారుని అంటే వాడు దూరం అంటాడు. నువ్వే అంటే ఒక్కోసారి వాడు ఎందుకు అన్నాడు? ఉద్యమకారుడు డబ్బులు ఇయ్యాడు, ఎవరిని వరతాడు అని. కానీ ఉద్యమం కాడు, వరుతాడు కాడు, ఓటుగా ఆయుధం, అంబేద్కర్ ఇచ్చిన ఆయుధంతో మీ ప్రభుత్వాలను దించేస్తారు. అది జరిగింది. రేపు జరిగే మున్సిపాలిటీ ఎలక్షన్లో కావచ్చు, జరిగే కార్పొరేషన్లో కావచ్చు, దయచేసి ఉద్యమకారులకు కూడా రాజకీయ ప్రక్రియలో సమచోతిగా వాళ్ళకి న్యాయం చేయండి. ఈ 250 గజాలు ఏది ఇస్తున్నారో ఈ రేవంత్ రెడ్డి గారు అది కూడా త్వరలో ప్రకటించాలి. లేని పక్షంలో మేము డివిజన్ వైజ్గా పాదయాత్ర చేస్తాం. ఈ చేసిన ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడతాం. ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. ప్రజాస్వామ్యంతోనే, ప్రజల యొక్క మెప్పుతోనే రేపు వచ్చే వచ్చిన ప్రభుత్వాన్ని కూడా మేము వాళ్ళు చేసిన నిర్లక్ష్యాన్ని ఎండగట్టడానికి ముందు పోతాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు. నా పేరు కృష్ణజిల్లా విద్యాసాగర్ చారి, చెల్లపల్లి డివిజన్లో తెలంగాణ ఉద్యమంలో అనేక ఉద్యమ పోరాటాలు చేసిన వ్యక్తిని. జేఏసీ చైర్మన్గా మరియు టీఆర్ఎస్లో ఉద్యమాల పోరాటం చేసిన వ్యక్తిని. టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యమకారులకు తీరని అన్యాయం జరిగిందనే అందరికీ తెలిసిన నగ్న సత్యమే. ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ ఉద్యమకారులకు న్యాయం చేస్తా అని వాగ్దానాలతో ముందుకొచ్చి ప్రభుత్వం వచ్చిన తర్వాత సేమ్ బీఆర్ఎస్ ప్రభుత్వం చేసినట్టే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. దానికి జరిగిన గతే దీనికి దొరుకుతుందని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఉప్పల్ అసెంబ్లీ ఉద్యమకారుల ఫోరం, UAUF. చాలా బాగుంది ఈ పేరు. నాకు చెప్పగానే నేను కూడా చాలా ఇంప్రెస్ అయినాను. నిజంగా కూడా ఉప్పల్లో మనము హైదరాబాద్ నగరంలో ఏ పోరాటం జరిగినా, యూనివర్సిటీలో ఏ పోరాటం జరిగినా మనం ముందుండి ఉద్యమాన్ని నడిపించిన ఆ రోజులలో ఉప్పల్ ఉద్యమకారులకు ప్రత్యేకమైన స్థానం ఈ తెలంగాణ ఉద్యమంలో తప్పకుండా ఉంది అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. కానీ ఆ ఉద్యమకారులు ఏదైతే కలలు కన్నారో ఈ రాష్ట్ర సాధన తర్వాత మరి ఏ రకంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, మన కుటుంబాలు ఏ రకంగా వెళ్తాయి, ఎట్లా మన జీవితాలు ఉన్నతి చెందుతాయని మనం ఆశించాము, కలలు కన్నాము. వాటిని నీరుగార్చే విధంగానే ఉద్యమకారుల రిప్రజెంటేటివ్ పార్టీలు కావచ్చు, లేదా మిగతా రాజకీయ పార్టీలు కావచ్చు, ప్రభుత్వంలో ఈరోజు ఉన్నటువంటి వారు సరిగా చేయలేదనేది మాత్రం వాస్తవం. ఎక్కడైనా మనం ఒప్పుకోవాల్సిందే. అయితే స్వాతంత్ర ఉద్యమకారులు కావచ్చు, భారతదేశానికి లేదా తెలంగాణ రాష్ట్రానికి స్వాతంత్ర సమరయోధులు కావచ్చు, నేను అనుకుంటాను దేశం కోసం ఎంత స్వాతంత్ర పోరాటం జరిగిందో తెలంగాణలో కూడా అదే రకంగా జరిగింది. ఇది ప్రపంచ స్థాయి గుర్తింపదగ్గటువంటి ఉద్యమం. ఇది ఆషామాషి ఉద్యమం కాదు. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే 60 ఏళ్ళు పోరాటం చేశాం. 60 ఏళ్లలో బుల్లెట్లు, కాసు బ్రహ్మానందరెడ్డి కాల్పులలో భాగస్వామి అయినటువంటి జయశంకర్ గారు, ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ జాతిపిత. కనీసం ఆయనని మనం అంటే 69లో తను పోరాటం చేసినారు. కొద్దిగా ముందెళ్తే అక్కడ బుల్లెట్లు దగ్గర చనిపోయేవారు. ఆ రోజు 600 మంది చనిపోయినటువంటి కుటుంబాలు కొన్ని ఇప్పటికీ లైవ్లో ఉన్నాయి. ఆ కుటుంబము ఆ రోజు ఉన్నటువంటి పిల్లల్ని, యువకుల్ని కోల్పోవడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. ఆ 1969లో చనిపోయినటువంటి కుటుంబాలని ఈరోజు మనం గుర్తించామా? లేదు. మొన్న
మలిదశ ఉద్యమంలో జరిగినటువంటి ఉద్యమకారుల యొక్క చనిపోయిన వారిని గుర్తించామా సంపూర్ణంగా? గుర్తించడం అంటే ఒక 3-4 రకాలుగా ఉంటుంది. ఆ కుటుంబాలను గుర్తించి ఒక గౌరవప్రదమైనటువంటి సన్మానం రాష్ట్ర ప్రభుత్వం నేరుగా ఏ పోరాటాల వల్ల ఏ ప్రాణత్యాగాల వల్ల తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందో ఆ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పదవులు క్యాబినెట్ ఏర్పాటు చేసిన తర్వాత ఒక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు దినోత్సవం రోజు ఇంత రిచెస్ట్ స్టేట్ ఇన్ అవర్ కంట్రీ అని అంటారు. అంటే తెలంగాణ ఈ దేశంలోనే అత్యంత ధనికమైన రాష్ట్రం అని చెప్పుకున్నటువంటి ఈ ప్రభుత్వాలు ఒక్కరోజు రాష్ట్ర దినోత్సవం రోజు ఆ గతంలో కాసు బ్రహ్మానందరెడ్డి కాల్పులలో చనిపోయిన వారి లెక్క ఉంది, ఈరోజు చనిపోయినటువంటి లెక్క ఉంది. 1200, అదొక 600, ఒక 2000, ఒక 3000 కుటుంబాలు అనుకుందాం. 3000 కుటుంబాలకి రాష్ట్ర ప్రభుత్వము వేదిక మీదకి పిలిచి ఒక ప్రభుత్వం సన్మానం చేయలేని పరిస్థితిలో అంత బీదరికంలో ఈ రాష్ట్రం ఉందా? తెలంగాణ రాష్ట్రం ఒకసారి ఆలోచన చేయాలి మనం. అది ఆత్మగౌరవానికి సింబాలిక్గా ఉంటుంది. అంటే ఆ 3000 మందికి కనుక రాష్ట్ర ప్రభుత్వం సన్మానిస్తే మనందరినీ కూడా సన్మానించినట్టే ఉద్యమకారులని. కనీసం ఆ కార్యక్రమమైనా చేయలేదు, ఒక నూలు పోగుతో సన్మానం చేయలేదు. ఇది మనం మాట్లాడాల్సినటువంటి, మనం వ్యక్తిగతమేం అడగట్లేదు. పోనీ ఆ కుటుంబాలకి మనం ఏ రకంగా ఆర్థిక స్వావలంబన, ఆ కుటుంబాలు ఛిద్రమైపోతే, ఆ యువకులు చనిపోతే పోరాటంలో పడి, ఆ కుటుంబం కూలిపోతే వ్యవస్థ, ఆ కుటుంబాలని నిలబెట్టగలిగిందా? ఆర్థికంగానైనా ఆత్మగౌరవం లేదు, ఆర్థికం కూడా లేదు. పోనీ రాజకీయ ప్రాధాన్యత ఇచ్చి ఆ కుటుంబాలకి ఎక్కడైనా ఏ రకంగానైనా ఈ పరిపాలనలో భాగస్వామ్యం కల్పించినాయా అంటే అది కూడా లేదు. మరి ఆ 3000 మందికే చేయలేదు, ఇక మనం 3 లక్షల మందో 30 లక్షల మందికో ఈ ప్రభుత్వాలు చేస్తాయా? ఎందుకు ఈ రకంగా మారిపోయినారు అనేది మన ప్రశ్న. అంటే కనీసం ఆ మాత్రం ఒక చిత్తశుద్ధి, ఆ మాత్రం ఆలోచన ఎందుకు ఆ ముఖ్యమంత్రి సీట్లలో కూర్చున్న వాళ్ళకి కలగలేదు? నేను కొంత మేరకు సరే, ఇక్కడ ఎవరము ఏ పార్టీలు ఉన్నా సరే నేను పార్టీలకు అతీతంగా చెప్తా ఉన్నాను. నన్ను కోసిన నా గుండె పలుకు ఇది పార్టీలకు అతీతంగా చెప్తున్నా. నేను ఉద్యమకారుడే ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయనకు లేని సోయి ఉద్యమంలో అంతగా పాల్గొనని ఇప్పటి ముఖ్యమంత్రికి ఉంటుందా? మనం ఏడగొట్లాడుతున్నాం, మనం ఏం అర్థమే అవుతలేదు. 10 ఏళ్ళు దశాబ్ద కాలంలో దశ తిరిగిపోతుంది అంటారు. కుటుంబమైనా సరే ఒక 10 ఏళ్ళు గట్టిగా పనిచేస్తే ఆ కుటుంబం వృద్ధిలోకి వస్తుంది. దశాబ్ద కాలం అనేది మన కాలచక్రంలో చాలా గొప్పగా వర్ణించబడింది. ఆ దశాబ్ద కాలంలో మనం మన పార్టీయే, మనం ఉన్నటువంటి ఉద్యమకారుల యొక్క నిర్మాణం చేసినటువంటి పార్టీయే ప్రభుత్వంలోకి వచ్చి 10 ఏళ్ళు నిరాఘంటంగా ఏకఛత్రాధిపత్యంలాగా, అంటే తను తలుచుకుంటే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా తలుచుకుంటే ఆ రోజుల్లో ఆ దశాబ్ద కాలంలో ఎవ్వడు కాదనలేనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడే ఆయనకు చేతులు రాలేదు. మరి ఇప్పుడున్న మొండి చేతులకు వస్తుందా అనేది నేను ప్రశ్నిస్తున్నాను. ఇది ఒకసారి మనం ఆలోచించాలి. కాబట్టి నేనేమంటానంటే వ్యక్తిగత ప్రయోజనాలు కాదు. సరే ఈరోజు మనకు ప్లాట్లు అన్నాడు, అదన్నాడు, వాడు అధికారంలోకి రానికి ఎన్నైనా చెప్తాడు, అంత అన్నాడు ఇంత అన్నాడు. ఇప్పుడు ఏమైంది? సో ఈరోజు ప్లాట్లు అనగానే మనం ఆ రోజు సప్పర్లు కొట్టినాం, ఈరోజు మళ్ళీ వారినే తిడతా ఉన్నాం. అప్పుడు అదే జరిగింది, ఇప్పుడు అదే జరిగింది. ఇది వంత మనం ఎన్నిసార్లని మోసపోదాం. వాడు ఎవడో వచ్చి ఏదో చేస్తాడని ఎదురు చూసి మోసపోయే కంటే అట్లీస్ట్ మనం ఈ ఉప్పల్ అసెంబ్లీ ఉద్యమకారుల ఫోరం ఎవరమైతే ఉన్నామో, ఇంకా మనం అందరం చదువుకున్న వాళ్ళం ఉన్నాం, గట్టిగా పోరాడిన వాళ్ళం ఉన్నాం, పోలీసులకు భయపడిన వాళ్ళం ఉన్నాం, కేసులకు భయపడిన వాళ్ళం ఉన్నాం, మహిళలు అత్యధికంగా ఉప్పల్ నుంచే ఉన్నారు ఉద్యమకారులు. ఇక్కడ ఉద్యమానికి, మలిదశ ఉద్యమానికి విత్తనము ఎక్కడైనా నాటబడింది అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో అది ఉప్పల్ నియోజకవర్గం. సో ఆ రోజు 2001 తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడే ముందే మనం ఇక్కడ తెలంగాణ ఉప్పల్లో మనం ఉద్యమాన్ని ప్రారంభించడం జరిగింది. ఎస్, డెఫినెట్గా ఆ రోజు చాలామంది ఎక్కిరేయలేదు కానీ స్వయంగా ఆ రోజు దేవేందర్ గౌడ్ లాంటి వాళ్ళు అనేక మంది ఇక్కడ పరిపాలనలో ఉన్నప్పుడు నా సొంటోని వాడు పిచ్చి పట్టింది అని చెప్పి తిట్టినారు. ఇవాళ నన్ను ఆ రోజు ఉన్నటువంటి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అనేక మంది వాడు పిచ్చోడు అయిపోయాడు, వాడు చదువుకున్నాడు, కానీ ఇట్లా ఇది వచ్చేదా పోయేదా అని మాట్లాడిన మాటలు వాస్తవమే. కానీ అవన్నీ ఎదుర్కొన్నాం కదా, అవమానాలు పరాభవాలు ఎన్నుకున్న తర్వాత కూడా ఈరోజు మరి ఉద్యమకారులకు ఒరగబెట్టింది ఏమీ లేదు. అయితే నేనేమంటున్నా అంటే ఇక్కడ ఒక్కటి మనం చేసుకోగలుగుతాం. సరే, వాళ్ళ ప్రభుత్వాలు ఏం చేస్తాయా ఏం చేయ రాష్ట్ర వ్యాప్తంగా అనేది తర్వాత ఆలోచన. ఉప్పల్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉద్యమకారులని చులకన భావంతో మళ్ళీ ఇప్పుడు చూస్తూ ఉన్నారు.
ఉద్యమకారులు ఏదన్నా రాజకీయ ప్రాధాన్యత అడిగినా కానీ, ఏదో ఆర్థికపరమైన అంశంలో పోయినా కానీ, ఏదైనా మనం ఆత్మగౌరవ సమస్యలో మమ్మల్ని గుర్తించలేదు, మీటింగ్లలో మమ్మల్ని సరైన స్థానంలో కూర్చోబెట్టట్లేదు, కనీసం పోగానే పలకరియట్లేదు, ఆ రకమైన ఒక ఆత్మగౌరవ ట్రీట్మెంట్ కూడా దొరకలేదు అనేది ఉప్పల్లో ఉన్నటువంటి ఉద్యమకారులకు, అన్ని పార్టీలలో ఉన్న వాళ్ళకి ఆ రకమైన భావనలో మనం ఉన్నాం. దీన్ని మనం ఛేదించుకోవాలి. ఇది ఎవరి చేతిలో లేదండి, ఇది మన చేతుల్లో ఉంది. ఐక్యత ఒక్కొక్క నూలు పోగుని దగ్గరేసి మంచిగా ఒక నేతన్న ఏ రకంగానైతే ఒక చీర తయారైతే ఎంత అందంగా ఎంత గట్టిగా ఉంటుందో అట్లా ఒక్కొక్క నూలు పోగులాగా మనందరం ఐక్యమత్యంతో ఉండి రేపు ఉప్పల్ ఎంపీ ఎమ్మెల్యే లేదా కార్పొరేటర్స్, ఇది పరిపాలన డెమోక్రసీలో ఉన్న పవర్ సెంటర్స్, లేదా అధికారులు ఒక మున్సిపల్ కమిషనర్ కావచ్చు, ఒక పోలీస్ స్టేషన్ SHO కావచ్చు, ఒక MRO కావచ్చు, ఈ రకమైన ఎలక్ట్రిసిటీ ADE కావచ్చు, DE కావచ్చు, ఇవే కదా మనుషులకు మనకు అవసరం పడేటటువంటి పనులు. లేదా ఎక్కడైనా గవర్నమెంట్ విద్యలో ఇది విద్యార్థులకి సరి అయిన ఈ ప్రభుత్వం సీట్లు కల్పించలేకపోతే మనలాంటి వాళ్ళకి స్పెషల్గా కనీసం చదువు చదివిస్తామంటే పిల్లలకి ఇంత సీట్లు ఇచ్చేటట్టు, ఒక ఫీజులలో రాయితీ ఇచ్చేటట్టునన్నా మనం ఉప్పల్ పరిధిలో మనం సాధించుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. ప్లాట్ అనేది, భూమి అనేది అది ప్రభుత్వం పైన పోరాటం, అది వేరు విషయం. కానీ డబుల్ బెడ్రూమ్లో, ఇందిరమ్మ ఇంట్లో ఇక్కడ ఉప్పల్ నియోజకవర్గంలోనే కట్టినప్పుడు మాత్రం దాంట్లో వాటా తీసుకునేటటువంటి అవకాశం మనకు అందుతుంది. ఎప్పుడు అందుతుందంటే ఇది మనం అందరం ఐక్యమత్యంగా పార్టీలకు అతీతంగా ఎట్లయితే తెలంగాణకు పోరాడినామో పార్టీలకు అతీతంగా ఉప్పల్లో ఉద్యమకారుల ఫోరం ఒకటి, UAUF గట్టిగా ఉందయా, వాళ్ళ తెరువు పోతే మనకు కష్టమవుతుంది, వాళ్ళతో పెట్టుకుంటే కొరివితో తలగొక్కున్నట్టే అని ఇప్పుడు నేను చెప్పిన పవర్ సెంటర్స్ భావిస్తే కనుక కొంత మేరకు మనకు ఉపశమనం కలిగేటటువంటి అవకాశం ఉంది. ఇట్ ఈస్ వెరీ ఈజీ. మనము లీడర్ లాగానే ఐక్యంగా పోయి అలా ముందు ఒక ప్రదర్శన చేస్తే ఎంత పెద్దవాడైనా భయపడేటటువంటి ఆస్కారం ఉంటుంది. ఉదాహరణకి మనకి ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక MP కావచ్చు, ఒక కార్పొరేటర్ కావచ్చు, మనం ఒక పని మీద పోయినప్పుడు, అంటే ఇందిరమ్మ ఇళ్లలో మా ఉద్యమకారులకు ఇంత వాటా ఇవ్వాలి భయ అని పోతాం అనుకో, పోయినప్పుడు ఒక కలెక్టర్ దగ్గరికి మనం అందరం పోయి ఈ ఎమ్మెల్యే ఎంపీలని వీళ్ళని కార్పొరేటర్ని పట్టుకొని పోతే వాళ్ళు ఎందుకు ఈల్డ్ అవ్వరండి? తప్పకుండా చేస్తారు వాళ్ళు. కొంత పర్సంటేజే అడుగుతాం కదా మనం. సో తద్వారా కొంత లాభం పొందవచ్చు. తర్వాత ఈ పోలీస్ స్టేషన్ పోయినప్పుడు ఉద్యమకారుడు అనగానే ఆడ కొంత స్పెషల్ ట్రీట్మెంట్ దొరికేటట్టు మనం ఐక్యమత్యంగా ఏ సంఘటన జరిగినా వీళ్ళు 50 మంది వస్తారా అనేది ఏర్పడిందనుకో, మనకేం పోలీసు ఎదురుగా మాట్లాడేటటువంటి భయం పడేటోళ్ళం కాదు, ఒక MROని అడిగేటటువంటిది భయపడేటోళ్ళం కాదు, మనం ఒక ఎమ్మెల్యే ముందు స్పీచ్ లేని వాళ్ళం కాదు, మనం అన్నీ మాట్లాడగలుగుతాం. నేను అనుకుంటున్నా ఇప్పుడు ఉన్నటువంటి MP ఎమ్మెల్యేలు కానీ కార్పొరేటర్లు కానీ పెద్దగా మనం పోతే కాదనలేనటువంటి వాళ్ళు కూడా కాదు, పెద్ద కొమ్ములు ఉన్నోళ్ళేం కాదు. మనం ఏదో ఎద్దులతో యుద్ధం చేసే ఆట ఉంటుంది, అంత చేయాల్సినటువంటి అవసరం కూడా లేదు ఇక్కడ. మన గురించి స్పష్టంగా తెలిసిన వాళ్ళే ఉన్నారు. నాకైతే నేను చెప్తా ఉన్నాను, మనం కనుక ఏడికి పోయినా మనం UAUF తరపున ఒక 50 మందిమి 100 మందిమి పోతే వాళ్ళు కాదనలేదు, ఏం లేదు. కాకపోతే దీనికి ఒక ప్రదర్శనలో అది చేస్తే దాని ఫలితాలు వేరుంటాయి. నేను నమ్మినటువంటి సిద్ధాంతం ఎప్పుడు కూడా, నేను పదే నా దగ్గరికి 24 గంటలు వచ్చే మా భాస్కర్ వీళ్ళందరూ చెప్తూనే, మా సాగర్కి చెప్తూనే ఉంటా, నేను పెట్టుకున్న పేరు ముద్దుగా భాస్కర్ రెడ్డి అని. ఎందుకంటే రాజకీయాల్లో రాణించాలంటే అట్లా మార్చుకొని ఆయన అని పేరు పెట్టిన. సో ఆయనని అట్లనే జనబాహుల్యంలో ప్రజెంట్ చేస్తూ ఉన్నా. సో కాబట్టి ఏది అంటే ఒక తెలివిగా ఏది ఒడిచి పట్టుకోవాలి, ఎట్లా పట్టుకోవాలి అనేది కూడా మనం ఒక రకమైనటువంటి ఆలోచనలే ఇవన్నీ కూడా. సో నేనేమంటున్నా అంటే వాళ్ళు వచ్చినప్పుడల్లా నేను చెప్పేది ఒకటే మార్గం. ఏం చెప్తా అంటే, మనం ముషిరాబాద్ పోయి చేపలు కొనుక్కడానికి పోతే ఆమె బెస్సామి మనకి ఎంత పరిచయం ఉన్నా ఈ చచ్చిపడున్న దొడ్డు చేపను తీసుకోమంటే మనం తీసుకోం. ఆడ పక్కకే నీళ్ళలో ఆడుతున్న చేప కుర్రమట్ట చిన్నగా ఉన్నా పట్టుకొని వస్తాం లట్టుకున్న. అంటే కదలాడుతున్నటువంటి జంతువుని ఇవాళ సింహం వేటాడినా, ఇవాళ లేకపోతే ఒక బల్లి ఒక పురుగుని గోడ మీద ఉన్నప్పుడు గంట అయినా అట్నే నిలబడుతుంది, కానీ అది లేచి ఉరికేటప్పుడే బల్లి లట్టుకుని అందుకుంటుంది. సో కదలాడుతున్నటువంటి జంతువులలోనే అంత పరిజ్ఞానం ఉన్నప్పుడు మనుషులము నిరంతరం మనం కదలాడుతుంటేనే ఏ లీడర్ అయినా మనం పట్టుకునే ప్రయత్నం చేస్తారు. ఇట్లా అనేక రకమైనటువంటి అనేక ఇకమతులు ఉంటాయి మనం తిరగడానికి, మనం జనబాహుల్యంలో ఉండడానికి, లీడర్ల చేత గుర్తింపబడడానికి. డెఫినెట్గా 1000 మందిలో కొందరమే గుర్తింపబడతాం. 1000 మందిలో ఇక్కడ ఉద్యమకారులం ఏదో కట్టె తుపాకి పదవి ఏ పదవిలో మేము సంపాదించినామంటే నిరంతరం ఏదో రూపంలో వాళ్ళని కదలాడి ఇంప్రెస్ చేయగలిగితేనే అవి వచ్చినాయి తప్ప ఏమో ఉట్టిగా ఆషామాషిగా అట్లా అంటే ఇక అందరికీ ఇదవుతుండే. నేను మీ అందరినీ కోరేది నేను ఒకటే,
ఈ ఉప్పల్లో ఉద్యమకారులు బ్రతికే ఉన్నారా నాయన, చనిపోలేదు. అమరవీరుల ఆత్మల త్యాగాలతో నిండుగా వాళ్ళు నింపుకొని ఉన్నారు గుండెల నిండా. కాబట్టి వాళ్ళు బయలుదేరినారు అనే ఒక కవాత్. మిలిటరీ అయినా యుద్ధం వచ్చే ముందు ఒక కవాత్ చేస్తుంది, డ్రిల్లింగ్ చేస్తుంది, పోలీస్ అయినా ఎక్కడైనా చేసేటప్పుడు. సో ఇవన్నీ కూడా ఈ ప్రదర్శన ఒక ఎలక్షన్స్ ముందు కూడా మీరు చూడండి, పోలీసులు కవాత్ చేస్తారు. ఒక కర్ఫ్యూ పెట్టినప్పుడు కూడా ఒక కవాత్ చేస్తారు. తుపాకులు ఏం పేల్చారు, వాళ్ళు ఓన్లీ కవాతులే చేస్తారు. అట్లా ఈ ఉప్పల్ అసెంబ్లీ ఉద్యమకారుల ఫోరం నేనైతే ఒక సూచన చేస్తూ ఉన్నాను. ఉప్పల్లో ఉన్న ఇప్పుడు 16 డివిజన్లు అయినాయి, ఎన్నైనా 16 డివిజన్లు అయినాయి. సో ఎందుకంటే ప్రజలలో ఒక భావన ఉంటుంది, ఇది తిరిగితే మాకేమొస్తుంది, నేనేమొస్తుంది అనే భావనలో పడ్డారు. కాబట్టి అందుకు నేను హాఫ్ డే ప్రోగ్రామ్ డిజైన్ చేయమని కోరుతా ఉన్నా. మార్నింగ్ స్టార్ట్ చేసినామంటే 9 o'clock 8 o'clock ఒక మంచి పాట, ఒక ముందు ఒక ట్రాలీ, ఒక మైకు, ఆ తర్వాత వీలైతే ఒక డప్పుల జత ముందు పెట్టేసి వెనకాల మనం అందరం కూడా బ్యానర్లు పెట్టి ఉప్పల్ అసెంబ్లీ ఉద్యమకారుల ఫోరం అని పెట్టి ప్రతి డివిజన్లో కవాత్ చేస్తే కనుక ఈ ఉద్యమకారులకి ఇప్పుడు రాబోయే ఎన్నికలలో టికెట్లు ఇవ్వాలనే ఆలోచనలు కలుగుతాయి. రేపు నిలబడ్డోడు కూడా ఈ ఉద్యమకారుల ఫోరంలోనే మనం బట్టలాడుకోవాలరా, మనం పట్టుకోవాలరా, లేకపోతే మనం గెలవలేమరా అనేది కూడా వస్తుంది. రేపు కూడా ఇవి కంటిన్యూ అవుతాయి. కాబట్టి మనం నిత్య జీవనంలో కూడా ఏదైనా ఫోర్స్గా మనకు వచ్చే సమస్యల మీద పోరాటానికి ఉపయోగపడుతుంది. ఈ 16 డివిజన్లలో ఈ 1 to మార్నింగ్ 8 to 2 o'clock వరకు జరిగేటటువంటి ప్రోగ్రామ్ని ఇంకా దాన్ని వెరైటీగా మనకు ఏదో ఒక్కరే భోజనాలు అది ఇది అనకుండా ఇవన్నీ ఖర్చులు ఎవరైనా చేస్తుండొచ్చు, 4-5 భోజనాలు సద్దిమూటతో బయలుదేరిన ఉద్యమకారులని ఒక వెరైటీగా ఏదైనా తీద్దాం. సో అట్లా చేస్తే కనుక ఇళ్ళకి వెళ్ళి టిఫిన్లు మనం కట్టుకొని వస్తే కూడా రోజు పొద్దున టిఫిన్ కట్టుకొని రావాలి, టిఫిన్లు పట్టుకొని కూలోళ్ళు నడిచినట్టు నడవాలి, వెరైటీగా ఉంటుంది, రాష్ట్రంలో సంచలనం అవుతుంది. లాస్ట్గా 2 గంటలకు పోయి ఎవరి టిఫిన్లు వాళ్ళు కాబట్టి కూడా ఆడ షేర్ చేసుకోండి, నీదేం కూర నాదేం కూర అని. కానీ ఆడ టిఫిన్ తీసుకొని ఈ మాత్రం మనం చేయలేము. 16 రోజులు ఇళ్ళకి వెళ్ళి టిఫిన్ తీసుకొని వచ్చి తినలేము. 8 days 2 డివిజన్కి 2 daysకి 2 daysకు 2 డివిజన్లు ఒక్కటే అవుతుంది. 8 days ఇంకా 1 week షో. అదే బ్రహ్మాండంగా రాష్ట్రంలో నేను చెప్తున్నా కదా, సత్తిమూటతో ఏదైనా స్లోగన్ తీద్దాం. సత్తిమూటతో బయలుదేరిన ఉద్యమకారులు అనేది స్లోగన్ తీసి ఆ రకంగా మనం 2 గంటలకి 7 బయటనే తిందాం, కూర్చొని అరుగుల మీద బయటనే. కావాల్సి ఉంటే చేపలు 6 కొంటే మా శ్రీనివాసరెడ్డి గారు టెట్టేయకుండా ఇట్లా ఎరకలో అల్లిన చేపలు వేసేసి ఆ రోడ్డు మీదనే యాప్ చెట్టు లాంటిది ఉన్న దగ్గర ఆగి ఆ రోడ్డు మీదనే కనుక తింటే అది బ్రహ్మాండమైన డాక్యుమెంటరీ కూడా తయారవుతుంది, వీడియో కవరేజ్ వస్తుంది, ఉప్పల్లో సంచలనం ఏర్పడుతుంది, ఉద్యమకారుల తరఫున ఒక 2 సీట్లు వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది, మీకు కూడా విలువ పెరుగుతుంది. ఇది తర్వాత గమనంలో కూడా మనం పని చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.